మంచిదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. సాక్ష్యాలు విన్నాం. ఆరాధన ద్వారాగా దేవుని యొక్క శక్తిని మనం అందరం కూడా అనుభవించాము. ఈ సమయంలో మీ నిమిత్తమై గడిచిన రాత్రి ప్రార్థించినప్పుడు ప్రభు నా హృదయంలో ఓ ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన ఉంచాడు. గడిచిన రాత్రి శుద్ధీకరణ కూడికను ఆశీర్వాదకరముగా జరిగించి ఈ పూట జరగనై ఉన్నటువంటి ప్రభు బల్లలో కూడా ప్రభు యొక్క సన్నిధిని మనకు ఇంతవరకు తోడుగా ఉంచి సమస్తమును సమకూడి జరిగించే యేసయ్య యొక్క కృప మనందరికీ నేటి వరకు అనుగ్రహించిన దేవుణ్ణి నేను హృదయపూర్వకముగా స్తుతిస్తూ ఉన్నాను. రేపటి దినమున వివాహ కార్యక్రమము ఉన్నది. పోయిన వారం ప్రకటించబడినట్లుగా రేపు పగలు ఆ వివాహానికి మరి వచ్చేటువంటి వారందరూ కూడా తెలియచేయండి. మంగళవారం కూడా గుంటూరులో రిసెప్షన్ కార్యక్రమము ఉన్నది. బుధవారము గురువారము కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటన్నిటి కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యలన్నిటిలో దేవుడు విరివిగా మమ్మలను వాడుకునేటట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోనండి. నాకు దేవుని యొక్క పరిచర్య అంటే చాలా ఇష్టం. దేవుని యొక్క సేవ ఘనంగా చేయాలి అని లేమిలోనైనా కలిమిలోనైనా చేతిలో ఆర్థిక సహాయము ఉన్నా లేకపోయినా, కడుపు నిండా ఆహారం తిన్నా తినకపోయినా, కంటి నిండా నిద్ర పోయినా పోకపోయినా దేవుని యొక్క పరిచర్యను ఘనంగా చెయ్యాలి అనే ఓ ఆశ నాకు. అలా సేవను జరిగించుచున్నటువంటి దినాలలో దైవజనురాలు వారి ఇంటికి వెళ్ళింది డెలివరీ నిమిత్తమై. కొద్దిపాటి పరిచర్య, సరైనటువంటి వసతులు లేనటువంటి దినాలు. ఒక్కడనే కూర్చొని మందిరంలో బైబిల్ చదువుకుంటున్నటువంటి సందర్భములో ఓ తల్లి నన్ను కలవటానికి వచ్చింది. లోపల ఎందుకో తృప్తి లేదు నాకు. వాక్యం చదువుకుంటున్నాను, దేవుని యొక్క పరిచర్యను ఘనంగా చెయ్యాలి అనేటువంటి ఆశతో రోషముతో ప్రార్థనాపూర్వకముగా ఉన్నాను. కానీ ఎందుకో మనస్సులో తృప్తి లేదు. ఎందుకయ్యా తృప్తి లేదు అంటే, దేవుని సేవను ఘనంగా జరిగించే ఫైనాన్షియల్ స్టేటస్ లేదు నాకు. ఆర్థికంగా చాలా బలహీనుణ్ణి. ఎవరైనా నన్ను కలవటానికి వస్తే సరైనటువంటి వారిని రిసీవ్ చేసుకోవటానికి, కూర్చోపెట్టడానికి సరైనటువంటి వసతి కూడా లేనటువంటి స్థితి. మనస్సులో తృప్తి లేదు నాకు. తల్లిగారు వచ్చింది, నిలబడే ఉన్నారు. కూర్చోండమ్మా అన్నాను. ఆమె అటు ఇటు చూస్తూ ఉంది, ఏమైనా కుర్చీ ఉంటే కూర్చుందాం అన్నట్లుగా. కానీ మందిరంలో కుర్చీ లేవు. అప్పుడు నిలబడే ఉంది. నాకు అర్థమైంది విషయం. కుర్చీ లేదు కదా, అందుకని నిలబడే ఉందిలే అని నేను క్రిందే కూర్చొని, ఆమె నిలబడి తల్లిగారు మాట్లాడుతూ నన్ను చూస్తూ ఉన్నారు. మంచినీళ్ళు ఇవ్వటానికి మంచినీళ్ళు అయిపోయినాయి. కొనటానికి ఆర్థిక సహాయం లేదు. నాకే ఓ ప్రక్క భయంకరమైనటువంటి ఆకలి అవుతూ ఉంది. తల్లిగారు వచ్చారు. ఏమైనా తినమ్మా అంటానికి ఇంట్లో ఏమీ లేవు. తృప్తి లేదు నాకు. తల్లిగారితో మాట్లాడుతూ ఉన్నానే కానీ తృప్తి లేదు నాకు. సరిగా రిసీవ్ చేసుకోలేకపోయాను, కూర్చోమనలేకపోయాను, మంచినీళ్ళు ఇవ్వలేకపోయాను, ఆహారం తినమని అడగలేకపోయాను.
ఏంటి నా స్థితి, ఏంటి ప్రభువా అని మనసులో ఒక అసంతృప్తికరమైనటువంటి జీవితం. తృప్తి లేదు నాకు, కానీ రోషం ఉంది. దేవుని సేవను ఘనంగా చేయాలనే ఆలోచన ఉన్నది, తలంపు ఉన్నది, కష్టపడగలిగినటువంటి బలం ఉంది, కానీ తృప్తి లేదు. తృప్తి లేని జీవితం. తల్లిగారు నన్ను చూస్తూ, నేను తల్లిగారిని చూస్తూ ఉన్నాను. తల్లిగారు నాతో ఒక మాట అన్నారు, అయ్యా అన్నం తిన్నావా అన్నారు. అమ్మ తిన్నానమ్మా అన్న. వాస్తవానికి తినలే, ఎందుకంటే ఇంట్లో ఏమీ లేవు. ఇందాక బ్రదర్ చెప్పాడు కదా, ఈ ఏరియాని చూడగానే గుంటూరు సిటీ అనుకున్నాను, కానీ ఈ ఏరియాని చూడగానే అన్న చాలా కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు అని నాకు అర్థమైంది అని. వచ్చి ఇలా చూసి తెలుసుకుంటే తప్ప నా స్థితి ఎవరికి అర్థం కాదు. వాస్తవానికి నా దగ్గర ఏమీ లేవు, కానీ తల్లిగారే నన్ను అడిగారు, అయ్యా అన్నం తిన్నావా? అమ్మ తిన్నానమ్మా. నిన్ను చూస్తే నాకు అలా అనిపించట్లేదయ్యా, నువ్వు తిన్నట్లుగా లేవు, నీ స్వరం బలహీనంగా ఉంది, నువ్వు బలహీనంగా ఉన్నావు. అయ్యా నాతో పాటు అంత ఆహారం తీసుకొచ్చా, వస్తా కొంచెం భోజనం చెయ్యయ్యా అంది. ప్రాణం లేచొచ్చినట్లుగా అనిపించింది నాకు. స్తోత్రం కలుగునగాక. ప్రాణం లేచొచ్చింది నాకు. ఎందుకు? వాస్తవానికి నాకు ఆకలి అవుతుంది. నా పని ఏంటి? బైబిల్ చదువుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మందిరంలో ఉన్నా నేను. ఆ తల్లిగారు ఎందుకో నన్ను కలవటానికి వచ్చారు. కలవటానికి వచ్చినటువంటి ఆమె ద్వారాగా అసంతృప్తిగా ఉన్న నన్ను, అసంతృప్తికరమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నన్ను, ఆకలితో ఉన్నటువంటి నన్ను గ్రహించిన దేవుడు ఆమె ద్వారాగా ఏం పంపించాడండి? ఆహారం పంపించాడు. తిన్నాను, కొంచెం బలం పుంజుకున్నాను. బలహీనమైనటువంటి నాకు, నిరుత్సాహంలో ఉన్నటువంటి నాకు, అసంతృప్తికరమైనటువంటి ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నాకు దేవుడు తృప్తినిచ్చినట్లుగా ఈ పూట ఈ ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి మిమ్ములను మంచి గోధుమలతో పోషించి కొండ తేనెతో మిమ్ములను తృప్తిపరచబోతూ ఉన్నాడు. చేతులూపుతూ చెప్దాం, అలా స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుని యొక్క స్థితిని ఎరిగినటువంటి దేవుడే దైవజనునికి ఉన్నటువంటి కొరతల్లో దేవుడు తన సహాయాన్ని పంపించినట్లుగా, సంఘము యొక్క అవసరాలలో, సంఘము యొక్క కొరతలలో, సంఘానికి కావలసినటువంటి ఈవులలో దేవుడు వారి కుటుంబాలకు తృప్తిని ఇవ్వలేడా? మనం ఆరాధించే దేవుడు తృప్తిపరిచే దేవుడు. నీ అసంతృప్తిని గమనించి, నీ అసంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఎరిగి నిన్ను మంచి గోధుమలతో తృప్తిపరచాలని, కొండ తేనెతో తృప్తిపరచాలని, నీవు ఏ మనిషి ద్వారాగా పోషించబడలేనటువంటి స్థితిలో ఉన్నావు అని గ్రహించి నిన్ను ఆయనే పోషించబోతూ ఉన్నాడు. ఓ రోజు 3 రోజుల నుండి మందిరానికి రాలేదు అని దైవజనుడు సంఘానికి వచ్చినటువంటి విశ్వాసులందరిలో ఓ తల్లిగారి కుటుంబాన్ని గమనించాడు. 3 వారాల నుంచి మందిరానికి రావడం లేదు, తల్లిగారి ఇంటి దగ్గరికి వెళ్ళి పలకరించి వద్దాము అని దైవజనుడు సైకిల్ తీసుకొని తొక్కుకుంటూ తల్లిగారి ఇంటి దగ్గరికి వెళ్ళాడండి. ఏమా 3 వారాల నుంచి మందిరానికి రాలేకపోయారు అంటే, అయ్యా రాలేకపోయానయ్యా అంది. సరేనమ్మా, అదే పలకరించి ప్రార్థన చేసి వెళ్దామని వచ్చాను.
అయ్యగారు మీరు పిల్లలు ఎలా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారా అంటే, అయ్యా ఉన్నాము. సరే అమ్మ ప్రార్థన చేస్తాను అంటే, అయ్యా ఎండనబడి వచ్చారు, అంత ఒక్క ముద్ద వండి పెడతాను, భోంచేసి వెళ్ళండి. సరేనమ్మా వండింది. వేడివేడిగా వడ్డించే సమయానికి ఆ తల్లిగారి యొక్క కుమారుడు దైవజనునికి ఎదురుగా నిలబడి చూస్తా ఉన్నాడు. అయ్యా దాయా నువ్వు కూడా కూర్చో అన్నం తిందాము అనగానే ఆ తల్లిగారు వచ్చి ఆ పిల్లవాడిని, అయ్యా వద్దయ్యా అని ఆ పిల్లవాడిని ఎత్తుకొని వెళ్ళిపోయింది. అమ్మా ఎందుకమ్మా తినేవమ్మా అంటే, అయ్యా మందిరానికి రావటానికి కనీసం ఛార్జీకి కూడా డబ్బులు లేవు, అందుకే రాలేకపోతా ఉన్నాం. 3 వారాల నుండే తినటానికి ఇంట్లో ఆహారం ఏమీ లేవు, అందుకే రాలేకపోతా ఉన్నాం. అమ్మ మరి లేకపోతే ఈ ఆహారం, ఈ బియ్యం ఉన్నాయి కదా వండుకొని తినొచ్చు కదా, ఈ బియ్యాన్ని వండుకొని తినొచ్చు కదా అంటే, వద్దయ్యా అవి దేవునికి తీసినటువంటి బియ్యం, స్తోత్రం కలుగునుగాక. ఎవరికి తీసినవి? అవి దేవునికి తీసినటువంటి బియ్యం, అవి మేం తినకూడదు, అవి నువ్వే తినాలి, అవి మీకే ఇవ్వాలయ్యా, అవి మావి కావు అని ఆ తల్లిగారు ఏడుస్తూ కన్నీటితో ఆ మాటలు చెప్పగానే దైవజనుడు ఏడ్చుకుంటూ ఆహారాన్ని తిని లేచిక వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి వెళ్ళాడంటండి. వాస్తవానికి ఆ తల్లిగారి యొక్క కుటుంబం ఓ తోటను కాపలాదారులుగా ఉంటూ ఉన్నారు. ఇది దేవునిది, దేవునికే చెందాలి అనేటువంటి ఆమె మనస్సును చూచినటువంటి దేవుడు అసంతృప్తిగా ఆకలి దప్పులతో ఏమండి తను తన కుటుంబము ఉంటూ ఉంటే ఏమండి చూచి సంతోషించని దేవుడు దైవజనుడు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళినటువంటి 1 వారం తర్వాత తల్లిగారు వచ్చి మందిరంలో సాక్ష్యం చెప్పారంట. ఏ తోటకైతే కాపలా కాస్తూ ఉందో ఆ తోట యజమాని విదేశాలకు వెళ్ళిపోతూ ఆ తోటంతా ఆ కుటుంబానికి రాసిచ్చేసి వెళ్ళిపోయాడంట. స్తోత్రం కలుగునుగాక. ఆ తోట ఆ కుటుంబానికి ఇచ్చేసి వెళ్ళిపోయాడంటండి. కారణం ఏంటి? అయ్యా అది దేవుంది, మేము తినకూడదు, ఇది దేవుందయ్యా కనుక మీకే ఇవ్వాలి అని ఆమె యొక్క మనస్సును గమనించినటువంటి దేవుడు ఆమెను విడిచిపెట్టలేదండి, ఆమెను వదిలిపెట్టలా. అసంతృప్తికరమైనటువంటి ఆమెను మంచి గోధుమలతో, చదవండి ఆ పదాన్ని, ఆసాపు కీర్తన 81వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒక్కసారి చదవగలిగినప్పుడు, అతి శ్రేష్టమైనటువంటి గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను, కొండ తేనెతో నేను తృప్తిపరుస్తాను. ఈరోజు అంశం తృప్తిపరిచే యేసయ్యా. నువ్వు తృప్తిగా ఈ స్థలంలో నుండి తిరిగి వెళ్ళాలి, తృప్తిగా నీ కుటుంబము కడుపారా భోజనం చేయాలి, తృప్తిగా కంటి నిండా నీవు నిద్రపోవాలి, నీ పనిలో నీవు తృప్తిని కలిగి ఉండాలి. నీవు చేసేటువంటి ఏ విషయంలోనైనా నువ్వు ఆరాధించే యేసయ్య నీకు తృప్తిని ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు తృప్తిగా ఉండాలి. ఎంతమంది ఉంటున్నారండి తృప్తిగా? ఎంతమంది తృప్తి కలిగి జీవించగలుగుతున్నారు? ఎంతమంది తృప్తిగా ఏమండి ఉన్న కుటుంబాలలో సమాధానాన్ని అనుభవించగలుగుతూ ఉన్నారు? చాలా మంది జీవితాలు తృప్తి లేదు. కుటుంబాలైతే ఉన్నాయి కానీ ఏవో ఉన్నాయి అంతే. తృప్తి లేని కుటుంబాలు, తృప్తి లేని జీవితాలు, తృప్తి లేని బ్రతుకులు, తృప్తి లేనటువంటి వ్యక్తులు. తృప్తి లేదండి. ఎంత సంపాదించినా తృప్తి లేదయ్యా. ఎంతగా ఏమండి పోరాడుతున్నా తృప్తి లేదయ్యా. ఏదో శారీరకంగా తృప్తిగానే ఉన్నాము కానీ శరీరపరంగా తృప్తిని అనుభవించటానికి సంపాదించుకోగలుగుతున్నాము కానీ ఆత్మీయంగా మా జీవితాలలో తృప్తి లేదు, మా ఆలోచనలో తృప్తి లేదు, మా తలంపులలో తృప్తి లేదు.
తృప్తి లేనటువంటి వ్యక్తిగా ఈ స్థలంలో నేనున్నానయ్యా అనేటువంటి ఓ నిరుత్సాహమైన మనస్సుతో ఉన్నావేమో. నీ కొరకు యేసయ్య మంచి గోధుమలను ఇవ్వబోతూ ఉన్నాడు. కొండ తేనె నీ కొరకు విడుదల చేసి నిన్ను కరువు దినాలలో కూడా లేమి లేని కుటుంబాలుగా నిన్ను తలను పైకెత్తి తృప్తి కలిగినటువంటి వారిగా చెయ్యబోతూ ఉన్నాడు. చూడండి, చాలామంది మాట్లాడుతున్నటువంటి వారి మాటల్లో తృప్తి లేని మాటలు గమనిస్తూ ఉంటాం. వారికి ఎందుకో తృప్తి ఉండదు. వారి జీవితాలన్నీ కూడా తృప్తి లేని జీవితాలుగా, కుటుంబాలుగా మధ్యలోనే ముగించుకుంటూ ఉంటారు. అందుకే అసంతృప్తిగా ఉన్న నన్నే దేవుడు విడవకుండా తృప్తిపరిస్తే ఇప్పుడు ఆకలి కొనుచున్నటువంటి మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవండి ఆ పదాన్ని కూడా. లూకాసు వార్త 6వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూడగలిగినప్పుడు, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి, బేదలైనటువంటి మీరు ధన్యులు, దేవుని యొక్క రాజ్యము మీది, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిగా ఈ స్థలంలో నుండి వెళ్ళబోతూ ఉన్నారు. ఆకలి ఏమండి, ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మరలా తిరిగి ఇంటి దగ్గరికి వచ్చి పండుకునేంత వరకు ఒకటే పరుగు నీది. ఈ జానెడు పొట్ట కొరకు, ఈ జానెడు పొట్టను పోషించుకోవటానికి ఎంత ప్రయాస నీది, ఎన్ని పోరాటాలు, ఎంతగా నీ జీవితంలో ఏమండి మనోవేదన ఆలోచించి. ఆకలి దప్పులు కలిగినటువంటి నీ శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని చూచిన యేసయ్య నీవు ధన్యుడవు, ధన్యురాలవు అంటూ నేను నిన్ను తృప్తిగా పంపించబోతూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే శరీర సంబంధమైనటువంటి ఆకలి, ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఆకలి. శరీర సంబంధమైనటువంటి ఆకలి నిమిత్తమై ఓ వ్యక్తి యొక్క పరుగు ఉంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆకలితో దేవుని యొక్క రాజ్యము నిమిత్తమై సువార్తను భుజాల మీద వేసుకొని, గుండెల్లో మోసుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి ఏమండి ప్రాణ త్యాగాలను చేయటానికి కూడా వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సహితం లెక్క చేయకుండా వారు ఆరిపోతూ అనేకులను వెలిగించుచున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారండి. కొంతమందిది శరీర సంబంధమైనటువంటి ఆకలి, ఇంకొంతమందిది ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి. నువ్వు ఏ ఆకలితో ఈ స్థలంలో ఉన్నా దేవుడు నిన్ను పోషించునుగాక, దేవుడు నీ పక్షముగా నిలబడునుగాక, దేవుడు నీ పక్షముగా నిలబడి ప్రతి ఈవిని దేవుడు అనుగ్రహించునుగాక. నీవు మొదలుపెట్టిన పనిని, కార్యాన్ని దేవుడే ముగించునుగాక. తృప్తిగా ఉండాలి మీరు. కొంతమందికి పని విషయంలో తృప్తి ఉండదు, కొంతమందికి ఆరోగ్యం విషయంలో తృప్తి ఉండదు, ఇంకొంతమందికి కుటుంబం విషయంలో తృప్తి ఉండదు, ఇంకొంతమందికి బిడ్డల విషయంలో తృప్తి ఉండదు, ఇంకొంతమందికి ఏమండి వారికి కలిగినటువంటి ఏ విషయంలోనైనా తృప్తి లేని జీవితాల మధ్యలోనే ఉన్నారు. అందుకే ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి ప్రజలను చూచి ప్రభు ఏమంటున్నాడో తెలుసా? బేదలైనటువంటి మీరు ధన్యులు. మీరు లోకానికి బేదలుగా, పేదరికము కలిగినటువంటి వారిగా, అల్పులుగా, లేమి వారిగా
కొరత కలిగినటువంటి వారిగా, బలహీనులుగా కనబడుతున్నారు. కానీ అది మీ పైన మెరుగులే లోకం చూస్తూ ఉంది. నేను మీ మనసును చూస్తూ ఉన్నాను, మీ హృదయాన్ని చూస్తూ ఉన్నాను, మీ ప్రార్థనను గమనిస్తూ ఉన్నాను. మీరు వేసే ప్రతి అడుగు నాకు తెలుసు, మీరు ఆలోచించే ప్రతి ఆలోచన నాకు తెలుసు, మీ భారము నాకు తెలుసు, మీ ప్రయాస నాకు తెలుసు. అందుకే ఆకలి కొనుచున్నటువంటి మిమ్ములను ధన్యులుగా మార్చి తృప్తిగా, ఈ రోజు నుండి మీరు తృప్తిగా అయ్యా, అంత ఆహారం తిన్నా ఎందుకో నాకు తృప్తిగా ఉందయ్యా, ఎందుకో మీ మాటలు వింటుంటే ఈరోజు నాకు తృప్తిగా ఉందయ్యా, తృప్తి కలిగినటువంటి వారిగా మేము, మా కుటుంబాలు ప్రభువు సన్నిధిలో కట్టబడుతూ ఉన్నాయ్యా అని ఇక మీకు మీరే ప్రభువు నిమిత్తమై సాక్షులుగా లేచుదురుగాక. ఇంకొక మాటను కూడా చూద్దాం. యావేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వాక్యం ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? ఓ ప్రక్క ఆకలి దప్పుల విషయంలో తృప్తి లేదు, మరొక ప్రక్క అవమానం. నిన్ను అవమానిస్తున్నారే, అవమానకరముగా నీ కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నారే, అవమానకరముగా నిన్ను సమాజంలో నిలబెడుతున్నారే. నువ్వేమి చెయ్యకపోయినా, నువ్వేమి మాట్లాడకపోయినా, కొన్ని సమయాలలో నీ నోటి నుండి ఒక్క మాట కూడా రాకుండానే అవమానకరమైనటువంటి వారిగా ఎంచుతున్నారే. వారి మధ్యలో అవమానాస్పదముగా ఉన్నటువంటి నీ జీవితాన్ని, నీ బ్రతుకును తృప్తికరమైనటువంటి గోధుమ గింజ, గోధుమలు ఎక్కడుంటాయో గురుగులు ఉంటాయా, ఉండవా? నువ్వు మంచి గోధుమగా ఉన్నావు. మంచి గోధుమగా ఉన్నటువంటి నీ జీవితంలో ఒక గురుగు నిన్ను ఖచ్చితంగా వెంబడిస్తూ ఉంది. ఆ గురుగు చేతిలో నుండి విడిపించబడాలని, ఆ గురుగు చేతిలో నుండి తప్పించబడాలి అని, ఆ గురుగు చేతుల్లోనికి వెళ్లకుండా మంచి గోధుమగా జీవించుచున్న నీవు తృప్తిగా ఉండాలి అని ఆశపడుతూ ఉన్నావేమో. అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? అన్యజనులలో అవమానాస్పదముగా. చదవండి ఆ పదాలు. యావేలు గ్రంథం 2వ అధ్యాయము 19 మరియు అన్యజనులలో మిమ్మలను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్ష రసమును మీకు అనుగ్రహించబోతూ ఉన్నాను. క్రొత్త ద్రాక్ష రసము. మీరు ప్రభువు నామములో నూతన సృష్టిగా, శరీర సంబంధమైనటువంటి పరిస్థితులలో నుండి, ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితులలో నుండి మిమ్ములను గమనించినటువంటి యేసయ్య ఎక్కడ మీరు అవమానపరచబడ్డారో, ఏ అన్యుడు మిమ్ములను అవమానకరముగా చూస్తూ ఉన్నాడో, ఏ కుటుంబము మీ గురించి అవమానకరముగా మాట్లాడుకుంటూ ఉన్నదో, ఆ కుటుంబాలలోనే మిమ్ములను తృప్తి పొందేంతగా ప్రభువు దీవించబోతూ ఉన్నాడు. ఏమండి, అన్యులంట అవమానిస్తారంట. నీ ప్రార్థన వారికి నచ్చిద్దా? చెప్పాలి. నీ క్రియలు వారికి నచ్చుతాయా? నీ మాట వారికి నచ్చుతుందా? నీ ఆలోచన వారికి నచ్చుతుందా? నీ తలంపులు వారికి నచ్చుతాయా? అన్యుడు అవమానాస్పదముగా మారతాడంట. అట్లాంటి వ్యక్తి ఎదుట తలదించుకొని ఓడిపోయి
అట్లాంటి వ్యక్తి ఎదుట నీ కుటుంబము గురించి అవమానకరముగా మాట్లాడుకుంటూ ఉన్నారేమో అన్నట్లుగా చనిపోదామని నిర్ణయముతో ఉన్నావేమో. చావు అంచుల వరకు వెళ్దాం అనుకున్నటువంటి కుటుంబాలు ఈరోజు బలమైన సేవ చేస్తూ ప్రభువు యొక్క నామానికి మహిమకరముగా మారాయి. పిల్లలను అమ్ముకొని బ్రతికి జీవిద్దాము అనుకున్నటువంటి వారు ఈరోజు వేల మందికి పోషించేటట్లుగా దేవుడు చేశాడు. సేవ లేక, పరిచర్య లేక సంఘాలన్నీ కూడా చెల్లా చెదురైపోయి సేవకులు కూడా తృప్తి లేనట్లుగా బ్రతుకుతూ, సేవకులు కూడా సేవా సంబంధమైనటువంటి జీవితంలో నలిగిపోతూ ఒత్తిడిని అనుభవిస్తూ సేవ విషయమై అసంతృప్తిగా ఉన్నారేమో. సేవకులారా, మీ పక్షముగా దేవుడు నిలబడి ఖచ్చితముగా మీ సేవా పరిచర్య విషయంలో మీరు తృప్తి పడేటట్లుగా దేవుడు మీ సంఘాలను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. విశ్వాసులారా, మీ కుటుంబాలను తృప్తి పొందేంతగా దేవుడు దీవించబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలలో ఎదురవుతున్న ప్రతి అవమానకరమైనటువంటి శోధన నుండి మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు ఆయన. నీ జీవితంలో మార్గం మూయబడింది, నీ జీవితంలో ద్వారం మూయబడింది, నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు వెళ్ళేటువంటి దారి మార్గం ఇరుకైపోయింది. ఇరుకులోనే నువ్వు విశాలతని ఈ సంవత్సరంలో చూడబోతూ ఉన్నావు. ఒక రహదారిని నీ పక్షముగా దేవుడు తెరవబోతూ ఉన్నాడండి. అన్యులలో అవమానకరముగా మార్చబడిపోయావా? అయితే దేవుడు కొండ తేనెతో నిన్ను తృప్తిపరచాలని, మంచి గోధుమలతో దేవుడు నిన్ను పోషించాలని, నీ అడుగు జాడలలో ఉన్నటువంటి సారాన్ని నువ్వు తృప్తిగా అనుభవించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఇంకొక మాటను కూడా చూద్దాం. అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈరోజు. చాలా సంతోషకరంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది నాకు. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని భావించిన వారు హల్లెలూయా చెప్తారా? అబ్బో, అందరితో మాట్లాడుతున్నట్లుగా ఉన్నాడు ప్రభు ఈరోజు. ఊరీము ద్వారాగా, తుమ్మీము ద్వారాగా, ప్రవక్తల ద్వారాగా మాట్లాడిన దేవుడు ఈరోజు వాక్యము ద్వారాగా నీతో మాట్లాడునుగాక. చూడండి ఆ పదాన్ని. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వాక్యములో వ్రాయబడినటువంటి మాట, జనులందరి యొక్క అలసట చూసినటువంటి దేవుడు, అలిసిపోయినప్పుడు నువ్వు నీ జీవితంలో ఆలోచిస్తూ ఉంటావు, కాస్త విశ్రాంతి దొరికితే బాగుంది కదా, బిడ్డల కొరకు అలిసిపోయాను, కుటుంబం కొరకు అలిసిపోయాను, నా జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్నాను, వారి మాటలు విన్నాను, వీరి మాటలు విన్నాను, వారిని నమ్మాను, వీరిని నమ్మాను, అలిసిపోయానయ్యా జీవితంలో అలిసిపోయాను. ఏ వ్యక్తిని అడిగినా, ఏ వ్యక్తిని కదిలించినా, ఏ వ్యక్తితో మాట్లాడినా అలిసిపోయానయ్యా. నేను మాటల ద్వారా అలిసిపోయాను, చేతల ద్వారా అలిసిపోయాను. ఈరోజు నాకు విశ్రాంతి కావాలి, ఈరోజు నాకు విశ్రాంతి అవసరమై ఉన్నది. నా ప్రయాసగానే మిగిలిపోయింది, నా కన్నీరుగానే మిగిలిపోయింది, నా బాధగానే మిగిలిపోయింది, నా ఆలోచనగానే మిగిలిపోయింది, నా ఉద్దేశాలుగానే మిగిలిపోయాయి. అవి సమాజం వరకే. సమాజంలో అవి నీ జీవితంలో అట్లా మిగిలిపోయి ఉన్నాయేమో. దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి నీ జీవితంలో ఆలోచనగా మిగిలిపోదు, కన్నీరుగా మిగిలిపోదు. నీ కన్నీరు ఎందుకు కన్నీరుగా మిగిలిపోదో తెలుసా? ఈ స్థలంలో నువ్వు విడిచిన ప్రతి కన్నీరు ఆయన బుడ్డిలో దాచబడి ఉంటుంది. నీ ప్రార్థనకు జవాబు ఆయన దగ్గర దొరుకుతుందండి. నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం ఆయన అనుగ్రహిస్తాడండి. నమ్ము తల్లి,
యవనస్తులమైనటువంటి మేము దేవుని యొక్క సేవను రోషం కలిగి నడుము బిగించుకొని వేల మధ్యలో సిగరెట్లు, చేతుల్లో మందు సీసాలు ఉండాల్సినటువంటి ఈ వయసులో బైబిళ్ళు చేత పట్టుకొని దేవుని యొక్క సువార్తను మోస్తూ అనేక ప్రాంతాలలో అందరూ మా గురించి మెచ్చుకుంటారా? చెప్పాలి. మేము మీ ఇంటికి వచ్చాము అనుకోండి, వెంటనే మాకు మార్కులు వేస్తారు. ఓ దైవజనుడు ఒక విశ్వాసిని దర్శించటానికి, విజిటింగ్ చేయటానికి ఒక ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆ దైవజనునికి మార్కులు వేసిన తర్వాతే, ఏం వేసిన తర్వాత మీరు మార్కులు వేస్తారా? ఇరా కూర్చున్న విధానం చూస్తారు, నిలబడే విధానం చూస్తారు, మాట్లాడే విధానం చూస్తారు. మాకు మార్కులు వేసి కానీ అప్పుడు మంచినీళ్ళు ఎవరు మీరు? అవునా కదా? అయ్యా, మార్కులు వేసిన తర్వాతే మంచినీళ్ళైనా. లక్షల రూపాయలు శాలరీలు వదిలిపెట్టి దేవుని సేవను ఈరోజు చేస్తున్నాము అంటే లక్షలు సంపాదించుకోవాలని కాదు. లక్షల రూపాయలు జీతాలు విడిచిపెట్టి ఏదో సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల దగ్గర లక్షల రూపాయలు లాక్కోవాలని కాదు. అసంతృప్తిగా ఉన్నటువంటి మీ బ్రతుకులను తృప్తికరమైనటువంటి జీవితాలుగా చెయ్యబోయే ఒక వ్యక్తి ఉన్నాడు అని ప్రకటించటానికే. అసంతృప్తిగా దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి వ్యక్తిని తృప్తిపరిచి ఈ స్థలంలో నుండి పంపించే యేసయ్యను పరిచయం చేయటానికే మా జీతాలన్నీ విడిచిపెట్టి, ఉద్యోగాలన్నీ విడిచిపెట్టి, చదువులన్నీ వదిలిపెట్టి, ఇంత ప్రయాస పడుతూ కూడా ఓ వ్యక్తి మెచ్చుకున్నా, ఓ వ్యక్తి తిట్టుకున్నా, ఓ వ్యక్తి మా గురించి పుస్తకాలు, డైరీలు రాసినా సరే వాటన్నిటిని ఓర్చుకొని, భరించి, సహించి ఎందుకు ఈరోజు ఏమండి ఈ పరిచర్యను చేస్తూ ఉన్నామో తెలుసా? మీరు తృప్తిగా ఈ స్థలంలో నుండి తిరిగి వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. తృప్తిగా ఈ స్థలంలో నుండి తిరిగి వెళ్ళాలండి. మీరు తృప్తి లేని మీ జీవితాలను, అలసిపోయి ఉన్నటువంటి మీ జీవితాలను దేవుడు తృప్తిపరచాలి. ఒక్క 3 విషయాలు చెప్తాను. ఎందుకు ఆత్మీయుల జీవితంలో, మన జీవితంలో ఎందుకు తృప్తి లేదు, ఎందుకు తృప్తి ఉండకుండా అట్లాంటి స్థితిని ఎందుకు కలిగి ఉన్నామో 3 విషయాలు త్వరగా చెప్పి ముగించేస్తాను. త్వరగా సామెతల పుస్తకం హోషేయ పుస్తకం 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుదాం. హోషేయ పుస్తకం 4:10. చదవాలి. యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి కనుక వారు భోజనము చేసినను తృప్తి లేదు. నీ జీవితంలో నీకెందుకు తృప్తి లేదో తెలుసా? నువ్వు దేవుణ్ణి లక్ష్య పెట్టట్లా. నీ మనస్సు యేసయ్యను లక్ష్య పెట్టే మనస్సు కాదు. నీ మనస్సు దేవునికి ప్రాధాన్యత ఇచ్చే మనస్సు కాదు. వారు యేసయ్యను లక్ష్య పెట్టనందున వారికి తృప్తి లేదంట. క్లారిటీ. తృప్తి లేని జీవితాలు ఎందుకయ్యా అంటే నీ హృదయాన్ని దేవుడు గ్రహించాడు. నీ మనస్సును దేవుడు చూచాడు. ఏడుగురు కుమారులని అబద్ధం ఆడాడండి తండ్రి. 8 మంది ఉన్నా నాకు 7గురే అని అబద్ధం ఆడాడు. ఆ ఉన్నటువంటి కుమారులలో
ఒక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రజలకు రాజుగా ఎన్నుకోవాలి అనే ఓ ఆలోచన. రాజుగా ఎన్నుకొని ఆ ప్రజలకు ఖచ్చితంగా ఆ వ్యక్తి ద్వారాగా న్యాయం చేయాలి అని కోరుకుంటూ ఉన్నాడు. కుటుంబం దగ్గరికి వచ్చాడు దైవజనుడు. అయ్యా, నీ బిడ్డలను పిలువయ్యా అంటే పిలువబడినటువంటి వారందరినీ చూచి మొట్టమొదటి వ్యక్తి విషయంలోనే ఆ దైవజనుడు, ఆహా, ఏం బలం, ఏమి ఎత్తు, ఏమి రంగు, ఏమి రూపం, ఏమి ఏమండి అధికారత్వముతో కూడినటువంటి ఆధిపత్యం కలిగినటువంటి వ్యక్తి అని అనుకున్నాడు. అందరినీ దేవుడు త్రోసేశాడు. ప్రభువా, ఇక్కడికి వస్తే ఉంది 7 కదా, కానీ ఈ 7 ఒక్క కుమారుని నువ్వు ఎన్నుకుంటావేమోనని అనుకున్నాము. ఇంకితనికి పిల్లలు లేరేమో అన్నట్లుగా ఈ వ్యక్తి ఈ 7 ముందుకు తీసుకొచ్చాడు అంటే ప్రభు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా ఉన్నారేమో అడుగు. అయ్యా, ఇంకెవరైనా పిల్లలు ఉన్నారా? ఉన్నారులే, ఆఖరి వాడు పనికిరానోడు. ఎవరంట? పనికిరానోడు, దేనికి ఉపయోగం లేనోడు, చదువు సంధ్య లేనోడు, గొర్రెలు కాసుకునేటువంటి వాడు. ఎవరండి? ఎవరు చెప్పాలి? గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి, ఉపయోగం లేనోడయ్యా. అట్లాంటి వ్యక్తి ప్రజలకు రాజుగా ఉంటాడని నువ్వు ఎలా అనుకుంటూ ఉన్నావు? పిలువు ఆఖరి వాడిని. అప్పుడే సరిగ్గా ఆహారం కూడా తిన్నాడో లేదో బలహీనంగా ఊగుతూ వస్తున్నాడు. ఎవరో? దావీదు. చాలా చిన్నోడు కదయ్యా. ప్రజలకు రాజుగా ఉండేటువంటి లక్షణాలు, క్వాలిటీస్ ఇతనిలో ఏమీ లేవు కదా. నేను అతన్నే కోరుకుంటున్నా. ఎందుకు ప్రభువా అన్నాడు. నాకు కావలసింది ఒక్కటే, అతని మనస్సు. ఏంటంట? నీ మనస్సు మంచిదనుకో, నీ ఎత్తుతో, నీ రంగుతో, నీ రూపంతో దేవునికి అవసరమే లేదు. నీ బలంతో దేవునికి అవసరం లేదు. నీ ఆలోచనతో దేవునికి అవసరం లేదు. నీ మనస్సు మంచిదై నువ్వు దేవుని అడుగుజాడలలో ఒకవేళ నడిస్తే నిన్ను తృప్తిపరచటమే కాదు, కానీ నీ కుటుంబాన్ని తృప్తిపరిచి, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ ప్రాంతమే తృప్తి పడేంతగా దేవుడు ఆశీర్వదించునుగాక. నువ్వు దేవుణ్ణి లక్ష్య పెట్టాలి. దేవుడు అసలు నీ కొరకు ఏమైపోయాడో గ్రహించాలి. నీ కొరకు చేసిన దేవుని యొక్క త్యాగాన్ని నువ్వు గ్రహించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞను నువ్వు గ్రహించాలి. దేవుని విషయంలో నీకున్నటువంటి నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టాలి. పక్కన పెట్టి నువ్వు దేవునికి ఎప్పుడైతే విధేయుడు అయిపోతావో, విధేయతలో ఉన్నటువంటి నిన్ను ఎక్కడ కూర్చోబెడతాడో తెలుసా? ఇంకొక మాట, సామెతల గ్రంథం 1:24. త్వరగా ప్లీజ్. సామెతల పుస్తకం 1:24. నేను పిలువగా ఎవ్వరూ కూడా వినలేదు, నేను నా చెయ్యి చాపగా. అమ్మా, మంచి రోజులు ఉన్నాయమ్మా ముందు. దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దమ్మా. మంచి రోజులు ఇస్తాడమ్మా ప్రభు మీకు. మీ ప్రార్థనకు, మీ ప్రయాసకు తగినటువంటి జీవితం మీరు చూడబోతున్నారమ్మా. పాస్టర్ గారు, ఈ ఒక్క వారం వదిలేయండి పాస్టర్ గారు. ఏమా ఫంక్షన్స్ ఉన్నాయి పాస్టర్ గారు? ఏమున్నాయి ఫంక్షన్లో? ఈ ఒక్క వారం వదిలేయండి పాస్టర్ గారు. ఏమున్నాయమ్మా? ప్రోగ్రామ్స్ ఉన్నాయి పాస్టర్ గారు. అమ్మా, ఈ ఒక్క వారమేనా? అమ్మా, ఈ ఒక్క వారమేనయ్యా తల్లి. అన్నా ప్లీజ్ అన్న, ఒక్క వారమే. ఎక్కడికమ్మా? షాపింగ్స్ అన్నయ్యా. దేనికి? షాపింగ్.
ఎందుకు? సండే రోజే తక్కువ పెడతారు. మీతో పని సాతానికి ఆదివారమే, చెప్పాను కదా పోయిన వారం. మీతో అవసరం ఆదివారమే. సోమవారం నుండి ఇక మీతో అవసరం ఉండదు. కనుక మీరు గ్రహించుకొని మెలకువగలిగి దేవుణ్ణి లక్ష్య పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి. నువ్వు దేవుని నిమిత్తమై నీ ముఖ్యమైనటువంటి పనులు కూడా ప్రక్కన పెట్టే ఆ మనస్సు దేవుడు చూస్తాడు. ఏ మనస్సు చూస్తాడు ఆయన? నీ ముఖ్యమైన పనులు కూడా పక్కన పెట్టేసే మనస్సు యేసయ్యకి కావాలి. ఇక నిన్ను ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు. నీ సరిహద్దులు సరిపోవు, నీ పొలిమేర సరిపోదు, నీ కుటుంబం సరిపోదు. రోజు ఓ తమ్ముడిని కలవటానికి వెళ్ళాను. ఓ మీటింగ్స్ నిమిత్తమై నన్ను ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళే టయానికి స్టేజ్ మీద తమ్ముడు పండుకొని ఉన్నాడు. తమ్ముడిని కలిశానయ్యా అన్న. చొక్కా ప్యాంటు మురికిగా ఉన్నాయి, మురికైపోయినాయి. పిలుస్తున్న పలకట్లా. ఎప్పటికో అన్నయ్య అన్నాడు. అయ్యా మీటింగ్ ప్రారంభించే టైం అయిందయ్యా అంటే, అన్నయ్య అప్పుడే పొద్దుపోయిందా? ఈ మీటింగ్స్ కోసం 20 రోజుల నుండి కష్టపడుతున్నాను అన్నయ్య. 20 రోజుల నుండి ఇదే వస్త్రాల మీద ఉన్నాను అన్నయ్య. ఒక్క జత మీద 20 రోజులు ఆ సభల కోసం కష్టపడ్డాడంటండి ఆ తమ్ముడు. మురికైపోయింది బట్టలు. గుండీలు కూడా సరిగా పెట్టుకోలేదండి. ఈ గుండి ఎక్కడ, ఈ గుండి ఎక్కడ పెట్టుకున్నాడు. కింద గుండి పైకి, పై గుండి కిందకి పెట్టుకొని అలిసిపోయి నిద్రపోతున్నాడు. నాకే బాధ వేసింది. అయ్యో అనవసరంగా డిస్టర్బ్ చేశానేమో, అనవసరంగా లేపానేమో తమ్ముడిని. 20 రోజుల నుండి సభలు బాగా జరగాలని బాగా కష్టపడ్డాడే. నేనేమన్నా వైట్ అండ్ వైట్లో వచ్చానే? ఏమండి, నేను వైట్ అండ్ వైట్లో వచ్చానే? ఈ సభల కోసం నా ప్రయాస కంటే ఈ తమ్ముని యొక్క ప్రయాసే ఎక్కువగా ఉన్నది కదా. అనవసరంగా లేపానే అని ఆలోచించాను. దేవుడు పిలుస్తున్నప్పుడు ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదంట. దేవుడు వాక్యమై ఉన్నాడు కదా, వాక్యం ద్వారాగా నీతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకో నీవు చలనం లేని వ్యక్తి వలె ఉన్నావు. రాబోయే రోజుల్లో ఈ వాక్యం ఇక నీకు దొరకకపోవచ్చు. ఈ వాక్యం కనుమరుగైపోవచ్చు. తల్లి, ఇందాక తమ్ముడు చెప్పినట్లుగా దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్క పెట్టుకో. కొవ్వొత్తిగా కరిగిపోయి నీ కుటుంబాన్ని వెలిగించుకో, నీ కుటుంబాన్ని రక్షించుకో. సమాజానికి నువ్వు ఒక కొవ్వొత్తిగా మారు తల్లి. ఇంకొక మాటను కూడా మీతో చెప్తాను, చూడండి. ప్రసంగి 5వ అధ్యాయం 10-11 వచనాలు త్వరగా చదవండి, ముగిస్తాను ప్లీజ్. ద్రవ్యమును ఆపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని ఆపేక్షించేవాడు ధనము చేత తృప్తిగా ఉండలేడు. వ్యర్థమే. నీ జీవితంలో ఎందుకు తృప్తి లేదో తెలుసా? నువ్వు ఎక్కువగా ప్రార్థన మీద నీ మనస్సు పెట్టలేదు, ఎక్కువగా భక్తి జీవితం మీద, దేవుని సన్నిధి మీద మనస్సు పెట్టలేదు. ధనం 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 అవసరమే, నేను కాదని అనను. కావాలి, నీ కుటుంబం బ్రతికించబడాలి, నీ కుటుంబం పోషించబడాలి, నీ కుటుంబంలో చాలా అవసరాలు కలిగినటువంటి వ్యక్తివి, నీకు ధనం అవసరం. అయితే అదే నీ గురి కాదు. ధనమే నీ లక్ష్యం కాకూడదు. ధనం మీదే ఎక్కువగా వ్యామోహాన్ని పెంచుకోకూడదు. దానికి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి. ధనానికి రెక్కలు వచ్చి ఎగిరిపోయింది అనుకోండి, ఏమండి,
ఏమైపోతుంది? బిలాముకి ఒకప్పుడు ప్రార్థన మీద ఉన్న ఆసక్తి తర్వాత చిన్న చిన్నగా మనస్సు మారి దేని మీదకి వెళ్ళిపోయింది? ధనం మీదకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు దర్శనం చూసే వ్యక్తి బిలాము, ఇప్పుడు లేదు. మంచి ఆత్మీయుడు ఒకప్పుడు. నువ్వు కూడా ప్రారంభములో బాప్తిజమము పొందిన వెంటనే 10 నెలల పాటు వైట్ అండ్ వైట్ వేసుకుంటావు, ఇతరులకు మాదిరిగా కనపడతావు. ఏమా వైట్ అండ్ వైట్ వేసుకొని నేను రక్షణ పొందాను, నేను బాప్తిజమం తీసుకున్నాను. తర్వాత 10 నెలల తర్వాత ఏందమ్మా కలర్ వేసుకొని వస్తున్నావు? అయ్యా నాకు భక్తి మొత్తం తెలిసిపోయింది అయ్యా. ఏమంట? నాకు భక్తి జీవితం మొత్తం తెలిసిపోయింది అయ్యా. ఇక ప్రారంభంలో ఉన్న ఆసక్తి నీ దగ్గర ఉండదు. ఇక ప్రారంభంలో ఉన్న ఉద్యమం నీ దగ్గర ఇక ఉండదు. నువ్వు భక్తిలో ఎంత ఎక్కువగా యేసయ్య గురించి తెలుసుకుంటావో అంత తగ్గించబడతావు. బాప్తిజమము పొందిన వెంటనే నీ కొరకు పరలోకం తెరవబడుతుందని నువ్వు గ్రహించాలి. యేసయ్య బాప్తిజమము పొందిన వెంటనే ఏం తెరవబడింది? పరలోకం తెరవబడింది. అక్కడి నుంచి ఎవరు మాట్లాడారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, ఇతను నా ప్రియకుమారుడు అని. నువ్వు రక్షణ పొందిన వెంటనే నీ కొరకు ఏం తెరవబడుతుంది? పరలోకం తెరవబడుతుంది. ఆ తలుపులు తెరవబడతాయి. పొందిన వెంటనే చేతులారా, అయ్యా నాకు ఆ తలుపులు వద్దయ్యా, నువ్వే గట్టిగా వేసేస్తావు. నాకు వద్దు ఈ తలుపులు వద్దంటావు. నేను ఈ తలుపుల్లో ప్రవేశించనంటావు. నాకు వద్దయ్యా అంటావు. ప్రారంభం బాగుంటావు, ముగింపు. గెహజీ ఏమైపోయాడండి? బిలాం ఏమైపోయాడు? అననీయ సఫీరాలు ఏమైపోయారు? మన జీవితంలో అవసరం, మనకు ధనం కావాలి, కానీ అది వ్యామోహంగా మారకూడదు. అదే ఒక పిచ్చిగా మారిపోకూడదు. దానికి రెక్కలు చెగిరిపోతాయి. అంతవరకు తృప్తిగా ఉన్న నువ్వు అసంతృప్తిగా వెళ్ళిపోతావు. ఈ ధనం వలన కుటుంబాలు చెల్లాచెదురైపోతూ ఉన్నాయండి. గొడవలు, సమస్యలు, మరణం. ఆస్తి కోసం తల్లిని హతమార్చిన బిడ్డ దేనికోసం చెప్పాలి? దేనికోసం అండి? వేరే విషయం దేనికోసం కాదు, ఆస్తి కోసమే బిడ్డను, తల్లిని హతమార్చిన బిడ్డ. ఈ ధనం ఎంత భయంకరమైనటువంటిదో చూడండి. అంతవరకు పచ్చగా ఉన్న కుటుంబాలన్నీ ఒక్కసారిగా ఏం చేస్తుంది? రూపాయి దగ్గరే ఏమైపోతుంది? విడిపోయే స్థితి వచ్చేస్తుంది. అయితే దేవుడు మీకు ఎంత కావాలో, మీకు ఎంత అవసరమో, మీకు ఎంత అప్పు ఉందో, మీకు ఎంత రుణమున్నదో సమస్తము ఎరిగిన దేవుడు మీకు అవసరమైనటువంటి ధననిధిని మీ కొరకు విడుదల చేయునుగాక. చేతులూపుతూ చెప్పండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. మీకు అవసరమైనంతే, మీకు తృప్తిగా ఉన్నంతే. ఎక్కువ అయిందనుకోండి, నిద్ర పట్టిద్దా మీకు? అమ్మ ఏ దొంగోడు వస్తాడో, ఎటు నుండి ఎవడొస్తాడు అన్నట్లుగా భయం. అదే మీకు అవసరమైనంతగా ఇచ్చాడు అనుకోండి, నాకు ఉన్నదానిలోనే తృప్తి అయ్యా. అప్పుడప్పుడు అనుకుంటావు, నాకున్న గంజి నీరే నాకు తృప్తి అయ్యా. బిడ్డలతో అప్పుడప్పుడు చెప్తూ ఉంటావు, గంజి తాగాను, కారం తిన్నాను, అన్నం లేకుండానే ఉన్నాను, ఈరోజు అమ్మ ఆకలి అనే స్థితి లేకుండా నిన్ను పెంచానయ్యా. సమాజంలో నీకు తలదించుకునేటట్లుగా ఎప్పుడూ బ్రతకలేదు నేను. నీ గౌరవాన్ని, నీ స్థానాన్ని నేను ఎక్కడా తగ్గించలేదు. అయితే ఎదిగినటువంటి నువ్వు సమాజంలో నాకు అట్లాంటి స్థితి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నా గుండెల మీద మాత్రం తన్నొద్దయ్యా అనుకున్నారా లేదా?
నా గుండెల మీద మాత్రం నువ్వు ఇంకొక మాట, హబక్కు పుస్తకం 2:5 ఒక్క మాట వ్రాయబడి ఉంది. ఏమన్నో తెలుసా? ఓ వ్యక్తి తనకు కలిగినటువంటి రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయిస్తూ ఉంటాడంట. చదవండి, హబక్కు పుస్తకం 2:5. ఏంటో మరి చదవటానికి కూడా చాలా బలహీనం అయిపోతూ ఉన్నారు. బైబిల్ చదువుతున్నారా అమ్మా? వారంలో ఒక్క అధ్యాయం అయినా చదవటానికి నేర్చుకోనండి. నేను చదవమన్నానని చదవద్దు. బోధించబడుతున్నటువంటి వాక్యము వాక్యానుసారమైనదా కాదా అని గ్రహించుకోవటానికి చదువు. నీ బ్రతుకు మార్చబడటానికి చదువు. చదవండి. హబక్కు పుస్తకం 2వ అధ్యాయము 5వ వాక్యం. ఈ ఫెయిత్ ప్రార్థన మందిర సంఘ బిడ్డలను దేవుడు దీవించునుగాక. మరియు ద్రాక్షరసము మోసకరము, దానిని బట్టి అతిశయించువాడు నిలవడు, అట్టివాడు ఆకాశం ఏమండి తృప్తి లేదు అతనికి. 3 విషయాలు చెప్పే మనిషికి ఎందుకు తృప్తి ఉండదయ్యా అంటే, నెంబర్ 1 ఎందుకు ఉండదు? దేవుణ్ణి లక్ష్య పెట్టనందువల్ల తృప్తి ఉండదు. 2వదిగా ద్రవ్యము, దేవుని మీద ఉంచవలసినటువంటి మనస్సు లోకం మీద ఉంచినప్పుడు తృప్తి ఉండదు. చివరిగా దేని మీదంట? దేని మీద? చదవండి. ద్రాక్షరసము మీద. అతిశయించేటువంటి మనస్సు కలిగిన వ్యక్తికి తృప్తి ఉండదంట. అతిశయం ఎప్పుడు వచ్చింది? అతిశయం సీనియారిటీ పెరిగే కొద్దీ అతిశయం వచ్చేసింది. సీనియారిటీ పెరిగే కొద్దీ అతిశయిస్తూ ఉంటాడు మనిషి. పరిచర్య చేసే మనసు పోయిద్ది ఇక. అవునా కదా? ఎంత సీనియారిటీ పెరిగినా ఒకరోజు ఓ వ్యక్తి దేవుని మందిరం కట్టబడేటప్పుడు బొచ్చెలు మోస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఫైనాన్షియల్ ఆఫీసర్, ఆర్థిక శాఖ మంత్రి. దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని మొయ్యమంటే పాస్టర్ గారు ఇప్పుడు 5 నిమిషాలు వస్తా అంటారు. టైం కూడా చెప్తారు మళ్ళీ, నాకు ఏదో తెలియదు అన్నట్లుగా ఇప్పుడు 5 నిమిషాలు వస్తూ ఉంటారు. అవునా కదా? ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్షియల్ ఆఫీసర్ తలకి టవలు కట్టుకొని బొచ్చెలు మోస్తున్నాడు దేవుని మందిరం కట్టబడటం కోసం. అయ్యా, నువ్వు చేస్తున్నావేంటయ్యా పరిచర్య? నువ్వు ఉన్నతమైన అధికారివి, మేమందరం తక్కువ కలిగినటువంటి వారు. మీ దగ్గరికి సాయం చెయ్యమని అడిగి వచ్చి సహాయం కొరకు క్యూలో నిలబడాల్సినటువంటి వారు నువ్వు చేస్తున్నావేంటయ్యా అంటే, అది నేనున్న ఆఫీస్ రూమ్ వరకే పరిమితం. మందిరంలో నేను మీ అందరికంటే అల్పుడనై ఉన్నటువంటి వాడను. స్తోత్రం కలుగునుగాక. మీ అందరికంటే తగ్గింపు కలిగినటువంటి వాడను నేను. నన్ను ఈ పరిచర్య చేయనివ్వండి అమ్మా. అయ్యా, ఈ పరిచర్య చేయనివ్వండి. కొంతమంది పరిచర్య కొరకు ఎగబడుతుంటే ఇంకొంతమంది పరిచర్య విషయంలో తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. కొంతమంది మందిరమే ప్రాణంగా భావించుకొని దేవుని సన్నిధి కొరకు పరిగెడతా ఉంటే ఇంకొంతమంది చెప్పాలా అతిశయం. నేనే ఉన్నాను,
మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. నా ద్వారాగా మీకేదో మేలు జరిగింది, ఓ ఆశీర్వాదం పొందుకున్నారు. అప్పుడు దాకా ఇట్లా ఉన్న నేను ఎట్లా రాకూడదు. అర్థమవుతుందా? నా ద్వారాగా మీరు మేలు పొందారు, మేలు అనుభవించారు. ఎప్పుడు నేను ఎట్లా ఉండాలి? ఇంకా దీనుని అయిపోవాలి. ఇది నా వలన అయితే జరిగే కార్యము కాదు, ఇది ప్రభువు వలన జరిగే కార్యం అని ప్రభువుని స్తుతించాలి. ఫరో గుర్రాలను బట్టి అతిశయించాడు, ఫరో రథాలను బట్టి అతిశయించాడు, ఫరో తనకున్నటువంటి సైన్యాన్ని బట్టి అతిశయించాడు. ఏమైపోయినాయి? మొత్తం ఎర్ర సముద్రంలో ఆవిరైపోయినట్లుగా కలిసిపోలేదా? ఎర్ర సముద్రంలో ఫరో సైన్యము, తనకున్న బలము, తనకున్న గుర్రాలు, తనకున్న రథాలు ఏమైపోయినాయి అండి? ఒకానొక దినాన గడిచిన రాత్రి ఎందుకో చాలా బాధేసింది, కన్నీరు. ఎంత సంపాదించినా, ఎంత ప్రయాసపడినా, ఎంతగా కూడగట్టుకున్నా, ఎంతగా ప్రాకులాడినా, ఒకరోజు నేను కన్ను మూయక తప్పదు. నేను చనిపోవాలి. నాకు అర్థమవుతుంది నా విషయం. నేను చనిపోవాలి కదా ఒకానొక దినాన. చనిపోయే నేను, చనిపోవటానికి సిద్ధపడుతున్నటువంటి నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు ఇదంతా? చాలా బాధ వేసింది రాత్రి, చాలా బాధపడిపోయా. ఎందుకు ఇట్లా? అతిశయాన్ని బట్టి మనం ఎప్పుడూ కూడా తృప్తి పొందలేము. ఏది ఇచ్చినా ప్రభువుదే. అయితే ఆయన నువ్వు తృప్తి పడేటట్లుగా ఒక్క ఆశీర్వాదం నీకు ఇస్తాడు. చూడండి, కీర్తన పుస్తకం 17:14. కీర్తన పుస్తకం 17:14. లోకుల యొక్క చేతిలో నుండి నీ జీవిత కాలములోనే నీవు నీ దానములతో వారి యొక్క కడుపు నింపుచూ ఉన్నావు. వారు కుమారులు కని తృప్తి నొందుదురు. దేవుడు నిన్ను తృప్తిగా ఉంచాలనుకుంటున్నాడు. ఎప్పుడో తెలుసా? దానము. ఏ దానం? దేవుడు తన దానముతో, దేవుడు తన దానముతో నీ కుటుంబాన్ని, నీ పిల్లల కుటుంబాన్ని, పిల్లల కుటుంబాన్ని, నీ చేతి పనిని, నీకు కలిగిన సమస్తాన్ని వృద్ధి పొందించి నిన్ను తృప్తిగా తన దానముతో. దేవుడు నీకు ఏం దానం చేశాడండి? చెప్పాలి. ఏం దానం చేశాడు? గుర్తు చేసుకోండి. నువ్వేం దానం చేసావు? చెప్పాలి. అంటే మీరు ఏమనుకోనంటే చెప్తా. చెప్పనా వద్దా? అన్నలు చెప్పమంటారా? మీరేమనుకోనంటే చెప్తా. ఒకరోజు ఒకరు నాకు ఫోన్ చేశారు. హలో అమ్మా, ఎవరమ్మా? నేనే. అమ్మ గుర్తుపట్టలేదమ్మా. గుర్తుపట్టలేదా? నేనే అంటాం. సరేనమ్మా, నేను గుర్తుపట్టలేదమ్మా, ఎవరో చెప్పండి అమ్మా. ఇంకా గుర్తుపట్టలేదా అంటే, అయ్యా నేనయ్యా అని చెప్పటం కూడా తెలియనటువంటి వ్యక్తి. చెప్పమ్మా. మరే మందిరానికి ఒక ఫ్యాన్ ఇద్దాం అనుకుంటున్నాను అంది. మంచి తల్లి ఇవ్వమ్మా, నేను కూడా చాలా అవసరంలో ఉన్నాను, ఈ తల్లి అన్న. ఇస్తాను కానీ 3 రెక్కల మీద మా పేర్లు రాసుకుంటాను అంది. అయితే అది ఈ మందిరం అయితే కాదమ్మా అని చెప్పా. అర్థమవుతుందా? ఈ మందిరం ఆ మందిరానికి సంబంధించిన మందిరం కాదు. నువ్వు ఇస్తే ఇవ్వు, అయితే 3 రెక్కల మీద 3 పేర్లు రాసే అంత మందిరం అయితే కాదు. నువ్వు చేసిన దానం విషయమై ప్రతిరోజు నీ కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసే మందిరం ఈ మందిరం. స్తోత్రం కలుగునుగాక.
నువ్వు ఇచ్చిన దానం కొరకు గుండెలు బాదుకొని, అయ్యా ఆ తల్లి కష్టార్జితంలో నుండి మందిరానికి ఇచ్చిందయ్యా, నువ్వు నూరంతలుగా దీవించయ్యా అని ప్రార్థించే మందిరం కానీ శిలా పలకల మీద పేర్లు రాసే మందిరం అయితే కాదు. ఆ మందిరం కాదు ఈ మందిరం. ఆ దానానికి సంబంధించిన దానం కాదు. 2 రకాలైనటువంటి దానాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైనటువంటి దానం, 2 పరలోక సంబంధమైనటువంటి దానం. దేవుడు నిన్ను శరీర సంబంధమైన దానముతో తృప్తిపరుస్తాను, పర సంబంధమైన దానముతో తృప్తిపరుస్తానని నీకు మాటిస్తున్నాడు. శరీర సంబంధమైన దానం ఏంటో తెలుసా? అది నువ్వు దానియేలు పుస్తకంలోనికి వెళ్తే ఉంటుంది. సంస్థానంలో 3వ అధికారిగా దేవుడు హెచ్చించి శరీర సంబంధమైనటువంటి దానము చేసి తనని తృప్తిపరిచాడు. అది శరీర సంబంధమైన దానం. ఆత్మ సంబంధమైన దానం ఏంటో తెలుసా? ఒక సంఘం ఇచ్చాడు నీకు. ఏ సంఘం చెప్పాలి? ఆత్మ సంబంధంగా నీకు ఒక మందిరం ఇచ్చాడు దేవుడు. ఏ సంఘమో తెలుసా? గుణం కలిగినటువంటి సంఘం. గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే శ్రేష్టమైనటువంటిది. దేవుడు నీకు సంఘం ఇచ్చాడు. శరీర సంబంధమైన దానము చేశాడు, పర సంబంధమైనటువంటి దానము చేశాడు. శరీర సంబంధమైన దానము ఈ 2024వ సంవత్సరములో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించబోతూ ఉన్నాడు. నువ్వు హెచ్చించబడాలి. పర సంబంధమైన దానం ఏంటో తెలుసా? నీకు ఒక సంఘం ఉంది. ఈ సంఘం కొరకు నువ్వేం చేయాలి? కరిగిపోవాలి. ఏమవ్వాలి? ఈ సంఘం విషయమై, పరిచర్య విషయమై, ప్రార్థన విషయమై, ఆసక్తి విషయమై నువ్వు కరిగిపోయి అనేకులను ఏం చేయాలో తెలుసా? మండించాలి. 2 ఆశీర్వాదాలు ఇచ్చేసి అవే దానాలంటే. దేవుడిచ్చిన దానం ఏంటో తెలుసా? నిన్ను హెచ్చించే దానం, సంఘంలో నిన్ను నిలబెట్టినటువంటి దానం. ఈ 2024వ సంవత్సరంలో దేవుడిచ్చినటువంటి దానాలతో ఈ స్థలంలో నుండి నీవు తృప్తిగా వెళ్ళుదువుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూయండి.